డాక్టర్ గారు, తలనొప్పిని తగ్గించే ఔషధం తయారు చేసుకుందామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా. అంటే ఒక ఔషధం కాదు, 2 తయారు చేయబోతున్నాం. ఒకటి పైపూతకి, ఒకటి కడుపులోకి తీసుకోవడానికి. ఇది 2 ఔషధాల తయారీకి కావలసిన మూలికల పేర్లు ఒకసారి చెప్పేసి తర్వాత తయారు చేద్దాం. ఓకే. తలనొప్పిని తగ్గించే ఔషధాల తయారీకి కావలసిన మూలికలు: చందనం, యష్టి మధు, వట్టివేర్లు, కర్పూరం, పాలు, అశ్వగంధ, బ్రహ్మి, సొంఠి, పటిక బెల్లం. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. మనం ఏంటంటే ఇప్పుడు పైపూత కోటి, కడుపులో కోటి అనుకున్నాం కదా, రెండింటికి ఆ మిశ్రమాలను తయారు చేసి విడిగా ఉంచేసుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని వాడుకుంటూ ఉండాలన్నమాట. సో ముందుగా మనం కడుపులోకి తీసుకునేటువంటి ఔషధానికి కావాల్సిన మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం అంటే కడుపులోకి తీసుకునే ఔషధంలోకి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేది ఒక మంచి రసాయనం, తలనొప్పి తగ్గించడానికి. ఒకవేళ తలనొప్పికి కారణమైనటువంటి బీపీ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి ఉంటే అది కూడా తగ్గడానికి అశ్వగంధ ఉపయోగపడుతుంది. అశ్వగంధ చూర్ణాన్ని మీరు 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీకు చూపించడం కోసం మేము కొద్దిగా చూర్ణాన్ని తీసుకుంటాం. ఒక 2 చెంచాల అశ్వగంధ చూర్ణం ఒక బౌల్లో వేద్దాం. ఆ తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే బ్రాహ్మి. ఈ బ్రాహ్మి కూడా తలనొప్పి తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి ఉన్నా, బీపీ ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా దాన్ని కూడా తగ్గించి తలనొప్పిని తగ్గిస్తుంది. బ్రాహ్మి చూర్ణాన్ని కూడా అశ్వగంధ లాగానే 50 గ్రాములు తీసుకోండి. మనం కూడా ఇందాకలానే 2 చెంచాల చూర్ణం తీసుకుందామా. ఇందులో మనం వేసుకునే 3వ మూలిక సొంఠి. సొంఠి చాలా చక్కటి పెయిన్ కిల్లర్లా ఉపయోగపడుతుంది, న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా. ఆ తర్వాత ఔషధం అరగడానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ సొంఠిని కొంచెం వేయించి తర్వాత చల్లారాక పొడి చేసేసుకోవాలి. సొంఠి చూర్ణం కూడా 50 గ్రాములు వేసుకోండి. సొంఠి చూర్ణం కూడా కలిపేద్దాం మనం. ఇప్పుడు ఈ 3 చూర్ణాలని బాగా కలిపేయాలి. కడుపులోకి తీసుకునే ఔషధానికి ఈ 3 చూర్ణాలు కలుపుకుంటాం మనం. అశ్వగంధ, బ్రాహ్మి, తర్వాత సొంఠి, ఈ 3 కలిపినటువంటిది కడుపులోకి తీసుకునేందుకు. ఇది అలా కలిపేసి సీసాలో పోసి ఉంచేసుకోవాలి. చూర్ణాన్ని ఏంటంటే తలనొప్పి సమస్య ఉన్నటువంటి వాళ్ళు 2 పూట్ల ఈ చూర్ణాన్ని వేసుకోవాలన్నమాట. దానికి సుమారుగా 1 చెంచాడు, అంటే పెద్ద చెంచా నిండా కాకుండా కొంచెం ఒక మీడియం సైజ్ చెంచాడు తీసుకోవాలి. కొంచెం చూర్ణాన్ని మనం విడిగా కప్పులోకి తీసుకొని చూపెడదాం. ఆ చూర్ణం తీసుకున్నాక అందులో సుమారుగా సమానంగా పటిక బెల్లం చూర్ణం కలుపుకోవాలి. కలిపేసుకుంది. ఇప్పుడు ఈ చూర్ణాన్ని ఇలాగ ఒక డోస్ లాగా పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలన్నమాట. కడుపులోకి తీసుకునేందుకు ఇది. ఓకే. ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు ఒక పటిక బెల్లం నాలుగు మీద వేసుకుని అద్దుకుని తినేది, నీళ్ళు అవసరం లేదు. ఒకవేళ అలా తీసుకోలేము, నేను కొంతమంది వేసుకోలేకపోతారు కదా, అలాంటప్పుడు కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు. లేకపోతే అవసరం లేదు. పటిక బెల్లం ఉంది కదా, తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇలాగ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. డాక్టర్ గారు, మరి పైపూతగా వాడే ఔషధం కూడా తయారు చేద్దామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, ఇప్పుడు అదే చేద్దాం మనం. బౌల్ రెడీగా ఉంది కదా, దీనికి చందనం చూర్ణాన్ని ఒక 25 గ్రాములు పెట్టుకోండి. మనం కొద్దిగా చందనం చూర్ణాన్ని వేసుకుందాం, 1 చెంచాడు. తర్వాత వట్టివేళ్ల చూర్ణం, ఇది కూడా 25 గ్రాములు తీసుకోండి. కొద్దిగా వట్టివేళ్ల చూర్ణం కూడా వేద్దాం, 1 చెంచాడు. ఇంకోటి యష్టి మధు చూర్ణం కూడా 25 గ్రాములు వేసుకోండి. ఇంకా ఈ ఔషధంలో ఆఖరిగా వేసేది కర్పూరం కూడా 25 గ్రాముల చూర్ణంగా తీసుకుని కలుపుకోవాలి. నాలుగు మూలికల చూర్ణాలని కలిపేద్దాం బాగాను. ఇలా కలిపేసి రెడీగా ఒక టైట్ బాటిల్లో పెట్టి ఉంచేసుకోవాలన్నమాట. ఉంచేసుకుని ఎప్పుడు తలనొప్పి అనిపిస్తే అప్పుడు పైపూతగా వాడుకొని ఇందులోంచి కాస్త చూర్ణం తీసుకుని వాడుకుంటూ ఉండాలి.
కలిపేసాం కదా. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోండి, ఎలా కలుపుకోవాలో కూడా చూపెడదాం మనం. ఒక అర చెంచాడు చూర్ణం తీసుకుందాం. అందులో ఒక చెంచా పాలు పోసి బాగా కలపాలి. చెంచా తక్కువ అవుతుంది అనిపిస్తే ఇంకో కొంచెం పోసుకోవచ్చు, ఒక లేపనం లాగా తయారవ్వాలన్నమాట అది. ఇప్పుడు బాగా కలిపేయండి పాలు చూర్ణాలని. ఇలా కలిపేసుకుని తలనొప్పి ఉన్నప్పుడు ఈ నుదుటి మీద గంధం రాసుకుంటాం కదా లేపనంలాగా, అలాగా దీన్ని ఒక లేపనంలాగా రాసుకుంటే తక్షణమే ఉపశమనానికి ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఎన్నిసార్లు అయినా రాసుకోవాలి? తలనొప్పి ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఉపశమనానికి. ఇందాక మనం తయారు చేసుకున్న ఔషధం రెగ్యులర్గా వాడుతుంటే తలనొప్పి రాకుండా ఉంటుంది. ఇది అప్పటికప్పుడు ఉపశమనానికి ఎప్పుడు కావాల్సి అప్పుడు వాడుకోవచ్చు అనమాట.